ఈ మగవాళ్ళది బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాదు ఈ లోకంలో. అసలు మగవాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేము. ఆయన ఎవరు చెప్పినా వినడు, ఏమీ లేదు. ఈ ఆడోళ్ళేమో కొద్దిగా అంత ఏడిసిర్రు అనుకో కథం అందరూ నమ్ముతారు. ఏడిసి ఏడిసి చెప్పుకుంటారు. వాళ్ళ అమ్మకు చెప్పుకుంటారు, అయ్యకు చెప్పుకుంటారు, లేకపోతే దోస్తుకు చెప్పుకుంటారు. ఉన్నాయన్నీ సిగ్గిడిసి చెప్తారు. మగవాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోలేము. నోరు మూసుకొని ఒంటరికి వచ్చి ఇటువంటి పార్కులలో కూర్చొని బాధపడవలసిందే. ఓనికన్నా చెప్పుకుంటే ఓని అమ్మాయిని కథ ఇట్టుందా అని చెప్పేసి మనల్ని చీప్గా చూస్తారు. ఎవరికి చెప్పుకోవాలి ప్రపంచంలో? ఎవరికి చెప్పుకుంటే వింటాం? చెట్టుకు చెప్పుకుంటామా, పుట్టకు చెప్పుకుంటామా, అత్తకు చెప్పుకుంటామా, అమ్మకు చెప్పుకుంటామా, అయ్యకు చెప్పుకుంటామా, దోస్తుకు చెప్పుకుంటాం? ఎవరికి చెప్పుకుంటాము? అసలు మగోని బతుకు ఘోరంగా ఉందమ్మా. నిజంగా చెప్పాలంటే అసలు ఎవరికి చెప్పుకోకుండా ఎందుకు పెట్టిండో దేవుడు మగోనికి తెలియదు. ఈ ఆడవాళ్ళు మాత్రం ఏడిసి కొలువు పెట్టి ఏడ్చుకుంటా గంట సేపైనా చెప్పారు. వాళ్ళు కరిగిపోయి అమ్మ వీడు ఇంత టార్చర్ పెడుతుండా, దీని మొగడు ఇంత టార్చర్ పెడుతుండా అని అనుకుంటాడు. వీడు ఇంత వేస్ట్ కాడా, అమ్మ వీడు పైకి ఇక్కడ నవ్వుతూ మాట్లాడతాడు కానీ వీడు పరమ వేస్ట్ కాడు ఉన్నట్టునని మొగోళ్ళ ఇజ్జత్ అంతా పోతుంది. ఈ ఆడోళ్ళు ఏడ్చుకొని చెప్పేసరికి నన్ను వాళ్ళు ఏడిస్తే వాళ్ళ బాధ పోతుంది. ఒకటి పక్క వాళ్ళకి ఏడ్చి చెప్పుకుంటే మొత్తం నమ్ముతారు. నమ్మి వీడు లంగా, అమ్మ వీడు ఇట్లా లంగనా అని చెప్పేసి మనం అట్టబోతూ చుట్ట చూస్తారు. అమ్మ వీడు దొంగరా, వీడు లంగరా, పలానా ఏడ్చి చెప్పింది చూడు ఆయన మొగడే ఏమే అని చెప్పుకుంటారు. ఇట్లా ఆగమాగం ఉంది. మరి ఇప్పుడు ఈ మనం వాళ్ళకి చెప్పుకోవాలి, ఈ మొగోడు ఓనికి చెప్పుకోవాలి అనేది బాగా ఆలోచిస్తే ఒకటి దొరికింది. అమ్మ ఇక ఎవ్వరికి చెప్పలేము, బాధను బయట పెట్టలేము, పెడితే వేస్ట్ కాలం అయిపోతాము, శతకాని వాళ్ళం అయిపోతాము, ఇంత ఓహో అట్టనారా అని మనం చీప చూస్తాం. కానీ మనకు ఒక అవకాశం ఉంది మొగోళ్ళకి తెలుసా? ఏడా అంటే మనము చాలా ప్రేమించేది, అదంటే పడిసచ్చేది. మనము కలలో కూడా దాన్ని ప్రేమిస్తాం, ఇళ్ళలో కూడా ప్రేమిస్తాం. ఎంతమంది మన మీదకి గొడవలకు వచ్చినా అది మాత్రం వదలం. పెళ్ళాన్నను వదిలిపెడతాం, కుటుంబాన్ని వదిలిపెడతాం, అమ్మనైనా చిత్రగించుకుంటాం, కానీ అది మాత్రం వదిలిపెట్టాం. ఇంకా దానికి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం కదా? అప్పు చేసైనా దానితో స్నేహం చేస్తున్న వాళ్ళం మనము. ఎన్ని అప్పులు ఉన్నా మనతో స్నేహం చేస్తున్నా అది మరి దానికే చెప్పుకోవాలి. దానికి చెప్పుకుంటేనే మన బాధలు పోతాయి. అది ఒక్కటే మార్గం ఉంది మగవాళ్ళకు. అది ఏంటిదంటే మందు బాటిల్. అవును, మందు బాటిలు మనమే ఉంటాం. మందు వేసేటప్పుడు ఎవరు? మందు బాటిలు మనము, మధ్యలో సీసా ఆ రెండు మధ్యలో సీసా, మధ్యలో నీ పోసుకునే గిలాస్. ఆ గిలాసే ఆ మందుకు మనకు రెండిటికి మనకు కలిపేది. దానికి దండం పెట్టి మందు సీసకు మనము మన బాధను, రోజువారీ బాధలు కానీ నెలవారీ బాధలు కానీ మొత్తం జీవితకాలం బాధలు చెప్పుకునే అవకాశం ఉంది. మగరాయిళ్ళారా ఇది మర్చిపోవద్దు. ఎవరికి చెప్పుకోవాలి అని టెన్షన్ పడి సావకుర్ర. మందు బాటిల్కు మీకు చెప్పుకునే అవకాశం ఉంది, చెప్పుకోర్రి. మందు బాటిల్కు చెప్పుకుంటే మన బాధలన్నీ హృదయంలోంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు ఎవరికి చెప్పుకున్నా, అలాగే చెప్పినా, ఇలా చెప్పినా ఆ నుంచి ఇంకో ఇంటికి మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది. మనం మందు బాటిల్కు చెప్పుకుంటే మాత్రం ఎవ్వనికి ఆ మందు బాటిల్ పక్కువని కూడా చెప్పరు. సూపరు. ఇప్పటి నుంచి మీ బాధలు ఇప్పటి నుంచి పంచలైనట్టే. మందు బాటిల్కు మీరు తెచ్చుకొని దాని ముందు కూర్చొని మందు బాటిల్కు మీరు చెప్పేసేయండి, మీకు ఏ బాధలు ఉండదు. సరేనా?